హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే తేజ మూవీ. చాలా 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 సూపర్గా ఉంది మూవీ. అసలు చాలా నేను అన్ఎక్స్పెక్టెడ్తో వెళ్ళాను థియేటర్కి, కానీ అందరూ హౌస్ఫుల్స్. థియేటర్ మ్యాట్నీ షో అందరికీ హౌస్ఫుల్స్ అయిపోయినాయి థియేటర్. సినిమా అంత బాగుంది. దాంట్లో తేజ పర్ఫార్మెన్స్ అయితే అతను కొట్టేశాడు, దాంట్లో నో డౌట్. ఇంకోటి మన మనోజ్ అన్న విలన్ పాత్రలో మనోజన్న హీరో వెళ్ళినా కూడా అర్థం అవ్వలేదు, అంతలా బాగా నటించాడు. వేరే శ్రేయ ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నీ ఎక్కడ లేక కాకుండా అనిపించి చాలా బాగుంది సినిమా. ఎక్కడ అనేది బోర్ అనేది మాత్రం అసలు కొట్టించలేదు. డైరెక్టర్ మాత్రం బాగా అసలు అంత బాగా స్క్రీన్ ప్లే చేశాడంటే బాగా తీశాడు. అసలు స్టోరీ అక్కడ అటు ఇటు గజిబిజి చేయకుండా ఉన్నది ఉన్నట్టే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. పీపుల్స్ మీడియాస్ కూడా ఇది చాలా మంచి సినిమా, చాలా బాగా తీసే సినిమా. మ్యాట్నీ షోకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంతమంది వస్తారని. అసలు నేను మాత్రం పిచ్చెక్కిపోయాను భయ్య. సినిమా మొత్తం నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను, కానీ సినిమా మాత్రం రప్పాడిచ్చేసాడు సినిమా మనవాడు. చాలా బాగుంది సినిమా, ఎక్కడ ఏం డిసప్పాయింట్ కాదు. మీరు టికెట్ వర్త్ అవుతారు. చాలా బాగుంది సినిమా. వెళ్ళి సండే మాత్రం ఎంజాయ్ చేయండి. బుకింగ్స్ మాత్రం ఒక రేంజ్లో కనబడుతున్నాయి. చాలా బాగుంది సినిమా. తేజ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే గెటప్ సీను దాంట్లో అసలు ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు. అసలు గెటప్ సీన్, డైలాగ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అసలు ఎక్కడ పొంతం లేకుండా పోయింది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది సినిమా. మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. చాలా బాగుంది సినిమా. అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. చాలా రోజుల తర్వాత హౌస్ఫుల్ అయింది థియేటర్. అంటే చాలా రోజుల తర్వాత మ్యాట్నీ షో హౌస్ఫుల్ అయిందంటే నేను చాలా రోజుల తర్వాత చూసాను. అసలు ఏ పెద్ద స్టార్లకు అట్లకి అవుతుంది తప్ప నిజంగా ఈ సినిమాకి అంత అవుతుంది అనుకోలేదు. కానీ తేజ సంపాదించాడు బ్రో. హనుమాన్ తర్వాత మంచి సినిమా చేశాడు. స్టోరీ లైన్స్ మాత్రం చాలా బాగున్నాయి తేజ. థ్యాంక్ యూ.